గల పాలనలో ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందజేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం ఆందలవలస మండలం చింతలపేట సచివాలయం పరిధిలోని బొబ్బిలిపేట గ్రామంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో గల ప్రజానీకంతో ఆయన మమేకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఒక్కొక్క లబ్ధిదారునికి ఎంత మేరకు ఆర్థిక సహాయం అందిందో వివరించారు. స్థానికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే తనకు నేరుగా చెప్పండని పలువురిని అడిగారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అక్కడికక్కడే అధికారుల దృష్టిలో పెట్టారు. వాటిని అప్పటికప్పుడే పరిష్కరించేలా చొరవ చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలన్నదే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని అన్నారు. ప్రతి కుటుంబాన్ని కలిసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. స్థానిక నాయకులు గురుగుబిల్లి చలపతి, గురుగుబిల్లి చంద్రయ్య, మెట్ట వసంత, చిలకలపల్లి సురేష్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంచిలి మండలం అంపురాం గ్రామ సచివాలయం పరిధిలో జలజీవన్ మిషన్ ఫేజ్ 2 పనులను ప్రారంభించారు. కంచిలి మండలం అంపురాం గ్రామ సచివాలయం పరిధిలో గల పెద్ద అంపురాం గ్రామంలో ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించాలనే సంకల్పంలో భాగంగా సుమారు 60 లక్షల వ్యయంతో జలజీవన్ మిషన్ ఫేజ్ 2లో పనులను ప్రారంభించారు. కార్యక్రమాన్ని మద్ది అప్పారావు మరియు ఎంపీటీసీ పొందూరు ముఖలింగం వార్ల ఆధ్వర్యంలో ఎంపీపీ పైలి దేవదాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు వజ్జం మృత్యుంజయరావు, ఏఏబీ చైర్మన్ లడ్డు కేశవపాత్రరావు, జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్, జెడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం పట్టణంలో ఏటీపీ రోడ్లో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 11వ వర్ధంతి సందర్భంగా పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గుండా లక్ష్మీదేవి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీకాకుళం పట్టణం 7 రోడ్ల జంక్షన్ లో కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గుండా లక్ష్మీదేవి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించండి అని కులపతి ఆచార్య కేసీ రెడ్డి సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించండి, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించండి అని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ ఛాన్సలర్ కులపతి కేసీ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎచ్చెర్లలో 3,60,00,000 వ్యయంతో చేపడుతున్న వివిధ పనులను ఛాన్సలర్ పరిశీలించారు. గురువారం ఛాన్సలర్ తన పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల ట్రిపుల్ఐటీని సందర్శించారు. పర్యటనలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎచ్చెర్లలో నిర్మిస్తున్న విద్యార్థులకి వసతి సదుపాయాల నిమిత్తం కొత్తగా నిర్మిస్తున్న వసతి భవనాల పనులు ఆయన పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని అన్నారు. ల్యాబ్ భవనం పనులు పరిశీలించారు. అత్యాధునికంగా త్వరగా నిర్మాణ పనులు చేయాలని అన్నారు. 250 kV జనరేటర్ ను ఛాన్సలర్ ప్రారంభించారు. 2,62,00,000 వ్యయంతో నూతనంగా చేపడుతున్న అదనపు వసతి భవన పనులు పరిశీలించి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడు జగదీశ్వరరావు, ఓఎస్డీ సుధాకర్ బాబు, పరిపాలనాధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కపాస్కుద్ది గ్రామంలో శ్రీ రామలింగేశ్వర దేవాలయ ప్రాంగణంలో శివలింగాలకి జలయజ్ఞం నిర్వహించారు. కవిటి మండలంలోని కపాస్కుద్ది గ్రామం రామలింగేశ్వర దేవాలయ ప్రాంగణంలో దేవాలయ అర్చకులు శంకరస్వామి, నిరంజన స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి జలయజ్ఞం, ఘృతయజ్ఞం, నామ సంకీర్తన, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం వంటి పూజలు నిర్వహించారు. అనంతరం శివలింగానికి భక్తులతో 1108 కలశాలతో జలయజ్ఞం చేశారు. ఈ అభిషేకాన్ని రాధాక్రాంతి పాడే పంతులు నిర్వహించారు. నిరంజన స్వామి మాట్లాడుతూ ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం, అలాగే వర్షాలు పడి పంటలు పండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని నిర్వహించడం జరిగిందన్నారు. ఇంతటి మహత్ కార్యక్రమంలో రామలింగేశ్వర కమిటీ సభ్యులు, పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
విద్యాధర డిగ్రీ కాలేజ్లో 2 రీడింగ్ ఏసీ రూములను ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక గొంటి వీధిలో విద్యాధర డిగ్రీ కాలేజ్ విద్యా సంస్థల అధినేత జామి భీమశంకర్రావు ఆధ్వర్యంలో ఎర్రన్న విద్యా సంకల్పం కోసం గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు ఉచితంగా విద్యాధర డిగ్రీ కాలేజ్లో 2 రీడింగ్ ఏసీ రూములను పార్లమెంటు సభ్యులు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ప్రారంభించారు. కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి రమణ మాదిగ, డివిజన్ ఇన్ఛార్జీలు బసవ రాజేష్ రెడ్డి, డాక్టర్ ప్రసాద్ దేవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రన్నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని రణస్థలం టీడీపీ నాయకులు అన్నారు. మాజీ మంత్రి ఎర్రన్నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం టీడీపీ నాయకులు వెలిచేటి భోగరాజు, మాజీ ఎంపీపీ డీజీఎం ఆనందరావు అన్నారు. మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతిని పురస్కరించుకుని గురువారం మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు స్వగ్రామమైన టెక్కలి మండలం నిమ్మాడలో ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎర్రన్నాయుడు స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రణస్థలం మాజీ ఎంపీటీసీ మల్లేష్, తిప్పాన రమణ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వడ్డాది శ్రీనివాసరావు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం గ్రామంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ పుట్టినరోజు వేడుకల్లో జనసేన నాయకులు వడ్డాది శ్రీనివాసరావు మరియు నియోజకవర్గ పెద్దలు బాలు, సత్యబాబు పాల్గొన్నారు. మందుగుండ సామగ్రి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ కొత్త చెలికాని వలస గ్రామానికి చెందిన తామరసింగి కామయ్య. రాజాం నియోజకవర్గం రేగిడి మండలం కొత్త చెలికాని వలస గ్రామానికి చెందిన తామరసింగి కామయ్య 2775 రూపాయల మందుగుండ సామగ్రిని తరలిస్తూ పోలీసులకు గురువారం పట్టుబడ్డాడు. ఈ మేరకు స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మందుగుండ సామగ్రిని కామయ్య అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని, అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెలలో రానున్న దీపావళి పండగ సందర్భంగా ఎవరైనా అక్రమంగా మందుగుండ సామగ్రి, టపాసులు అమ్మిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు కానిస్టేబుల్ శివ, సిబ్బంది ఉన్నారు. నందిగామ మండలంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, వ్యానును ఢీకొట్టిన స్కూల్ ఆటో. నందిగాం మండలం బాణాపురం వద్ద త్రుటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే నందిగాం మండలం బాణాపురం జంక్షన్ వద్ద స్కూల్ పిల్లలతో వెళుతున్న ఓ ఆటో టాటా మ్యాజిక్ వ్యాన్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఆటో డ్రైవరు మరియు మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాణాపురం నుండి పలాస వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాతులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. నాకు మార్నింగ్ ఇలా ఇష్యూ జరిగినట్టు 9 o'clockకి మా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ టెక్కల వారి ద్వారా సమాచారం అందింది. వెంటనే నేను ఆ పిల్లలు ఇదే మండలంలో శ్రీ చైతన్య స్కూలు, అదేవిధంగా సాయి శిరీష స్కూల్లో చదువుతున్న పిల్లలు, అదేవిధంగా జూనియర్ కాలేజ్ సూర్యతేజలో చదువుతున్నటువంటి పిల్లలని తెలిసింది. వెంటనే ఆ మాస్టర్లని, ఆ ప్రిన్సిపల్ గారిని తీసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. పిల్లల్ని పరామర్శించాను. అందులో ఒక 2 పిల్లలకి కొంచెం గీరేసినట్టు, రెగడేసినట్టు అయింది. ఒక అమ్మాయికి మాత్రం 9th క్లాస్ చదువుతున్న అమ్మాయికి కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయిందని గౌరవ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఏంటంటే ఆ బోన్ అనేది డిస్లోకేట్ అయింది, అంటే కట్ అయ్యి డిస్లోకేట్ అయింది. దాన్ని అడ్జస్ట్ చేసి కట్టుకట్టారు, అంటే నొప్పి రాకుండా ఉండడం కొరకు. కాకపోతే
సర్జరీ మాత్రం నీడ్ అని చెప్పడం జరిగింది. అందుకని పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. పేరెంట్స్ ఏంటంటే చేయించామండి సర్జరీ, మరి అలా విడిచిపెట్టడం కాదు కదా అని పేరెంట్స్ కూడా చెప్పారు. ఆ విషయాన్ని పాప చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ మేడం గారు అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడాను అవకాశం మేరకు పిల్లలకి మంచి జరిగే విధంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ కూడాను దానికి సంతోషించారు. ఇక ఆ పేరెంట్స్ మరొకసారి కూర్చొని ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇవాళ ఇళ్లు లేని వారికి స్థలం కేటాయించి ఇంతకాలం నిస్సహాయులుగా ఉన్న వారికి అండగా నిలిచి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, ఇదంతా జగన్ ప్రభుత్వం కారణంగానే సాధ్యమవుతుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సింగుపురం పంచాయతీకి చెందిన 40 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసి సంబంధిత వర్గాలకు శుభాకాంక్షలు చెప్పారు. ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించి జగనన్న కాలనీలను పూర్తి చేసి ఇస్తున్నామని తెలిపారు. వీటికి అర్హులైన వారంతా పట్టాలు అందుకోవాలని, అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్లకు పేదల ఇంటి కళ సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, ఈ విషయాన్ని లబ్దిదారులంతా గుర్తుపెట్టుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా యజ్ఞంలా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల కార్యక్రమానికి ఎక్కువ నిధులు కేటాయించి వాటి పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రైవేటు భూమిని కొనుగోలు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. కంచిలి మండలంలో పెద్ద పులి సంచరిస్తున్న కారణంగా ఎవరూ బయటికి రావద్దు అని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల పరిధిలో పెద్ద పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. సాయంకాలం 5:30 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. సోంపేట మండలం ఇసుకలపాలెం గ్రామానికి వెళ్లే రహదారిపై హెచ్చరిక బోర్డులు పెట్టారు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురుషోత్తంపురం జాతీయ రహదారి వద్ద మోటార్ వెహికల్ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనధికారికంగా రవాణా చేస్తున్న వస్తువులను గుర్తించి ఆ సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ వివరాలను అందించారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు బుధవారం 7:30 గంటల నుంచి గురువారం ఉదయం వరకు తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీల్లో సుమారు 1,30,000 రూపాయల అనధికారిక వసూళ్లను గుర్తించామని తెలిపారు. దాడులపై నివేదికను ప్రతిపాదిస్తూ ఉన్నతాధికారులకు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు రమణ, హరి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.